ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించి కేటీఆర్ని అరెస్ట్ చేయక తప్పదు, ఏ క్షణమైనా అరెస్ట్ అవుతారు. ఇక నెక్స్ట్ టార్గెట్ కేసీఆర్ అనే మాటలు ఎందుకని వినిపిస్తున్నాయి? కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి విచారణకు కేసీఆర్ హాజరవుతారు, ఆ తర్వాత ఆయన మీద కూడా చర్యలు ఉంటాయి. కేసీఆర్ నెక్స్ట్ ఏంటి? యాక్చువల్గా బీఆర్ఎస్ ఈ మొత్తం ఎపిసోడ్ని ఎలా చూస్తుంది? మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ కన్నె ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు నమస్తే. సో ఎప్పుడు కేటీఆర్ అరెస్ట్ అవుతాడని మీరు అనుకుంటున్నారు? అంటే పిచ్చి ప్రభుత్వం ఉంటే, పిచ్చి ముఖ్యమంత్రి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే ఏ నిమిషమైనా ఎవరినైనా చేయొచ్చు. ఒక ఫ్యూచర్ విజను, అంటే భవిష్యత్తు, ఈ రాష్ట్రం ఎట్లుండాలి, ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి వైపు తీసుకుపోవాలి, నేను ఇచ్చినటువంటి హామీలని ఏ మేరకు అమలు చేయాలి, ఇది మైండ్లో ఉండి పనిచేస్తేనేమో ఈ అరెస్ట్ల పైన మనం పెద్దగా చర్చించే వాళ్ళం కాదు. ఆయన దృష్టి అంతా కూడా సంవత్సర కాలంగా చూసినట్లయితే ఏ కేసుల్ని ఎట్లా పెట్టాలి, ఎట్లా ఇంప్లాంట్ చేయాలి, ఆ చేసినటువంటి పెట్టబడేటువంటి కేసు ద్వారా జైలుకి ఎట్లా పంపాలి, ఇది మాత్రమే చుట్టూ తిరుగుతూ ఉండు. అందుకే నేను ఆ మాట అన్నాను, పిచ్చి ప్రభుత్వం పిచ్చి ముఖ్యమంత్రి అంటున్నారు తప్ప దీనికి సంబంధించి కంప్లీట్ ఆధారాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి అడ్వకేట్ హైకోర్టు ముందు కూడా పెట్టారు. ఏసీబీతో పాటుగా ఈడీకి సంబంధించి వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇందులో క్విడ్ ప్రోకో కూడా జరిగింది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి కదా. అసలు క్విడ్ ప్రోకో ఎక్కడిది, దాంట్లో కేటీఆర్ గారికి రిటర్న్ రావడం ఎక్కడిది? దాంట్లో మనకు చాలా స్పష్టంగా 2022లో బహుశా మే జూన్ ఆ ప్రాంతాన ఎలక్టోరల్ బాండ్స్ అన్ని పార్టీలకు ఇచ్చినారు. బీఆర్ఎస్కి ఇచ్చినారు, బీజేపీకి ఇచ్చినారు, కాంగ్రెస్కి ఇచ్చినారు, చిన్న చిన్న పార్టీలకు కూడా ఇచ్చినారు. ఈ రేస్ ఏమో బహుశా అక్టోబర్లోనూ నవంబర్లో జరిగినట్టున్నది. ఆ తర్వాత మళ్ళీ అతను నేను చేయలేకపోతున్నా అన్నప్పుడు మాత్రమే కేటీఆర్ గారు చెప్పినట్టుగా ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ 54 కోట్లు, కానీ యాక్చువల్గా 54 కోట్లు కావు, 46 కోట్లు మాత్రమే. ఇంకో 8 కోట్లేమో ట్యాక్స్. అయితే ఇందులో క్విడ్ ప్రోకో అనేటువంటి మాట కంటే కూడా ఇచ్చింది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. కేటీఆర్ గారే ఒప్పుకుంటున్నారు, తీసుకున్న కంపెనీ కూడా ఉన్నది. తీసుకున్న కంపెనీ ఒకవేళ ఈ రాష్ట్రంలో ఏదైనా పని చేసి ఉంటే, అంతకుముందు అసలు ఏం పని చేయలేదు, అది స్పాన్సర్డ్ కంపెనీ, అది గ్రీన్కో స్పాన్సర్డ్. సో అసలు ఆ కంపెనీ ఈ రాష్ట్రంలో గతంలో బెనిఫిట్ పొంది ఉంటేనో, ఇంకేదన్నా చేసి ఉంటేనో వాళ్ళకి లాభం చేసిన వాళ్ళు అవుతుండే. అట్లా కాకుండా అసలు ఈ రాష్ట్రానికి ఒక మంచి ఇమేజ్ రావాలనేటువంటి ఫార్ములా ఈ రేస్ని నిర్వహిస్తే, ఈ బ్రాండ్ రావాలని చెప్పేసి కోరుకుంటే, దానికి వాళ్ళు సహకరిస్తే దాన్ని కూడా తప్పుబట్టి దీంట్లో క్విడ్ ప్రోకో ఉందని చెప్పి, అసలు క్విడ్ ప్రోకోకు అవకాశమే లేనటువంటి కేసు ఇది. అయితే ఇప్పుడు ఏసీబీ దాడులు కూడా చేస్తోంది గ్రీన్కో కంపెనీ ఆఫీసుల మీద, హైదరాబాద్లోను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆఫీసుల మీద చేస్తూ ఉన్నారు. నిజమే, మనం వాళ్ళు చూస్తూనే ఉన్నాం కదా. అక్కడ మచిలీపట్నంలో చేస్తూ ఉన్నారు, హైదరాబాద్లో కూడా చేస్తూ ఉన్నారు. అయితే చేస్తున్నటువంటి వాళ్ళు కేవలం ఒక తప్పు జరిగితే ఆ తప్పు కొనసాగింపుగా జరిగేటువంటి చర్యలు అయినట్టు కనిపిస్తేనేమో ప్రజలు యాక్సెప్ట్ చేస్తుండే. వాళ్ళు అట్లా కాదు, కక్షపూరితంగా ఏదో పని చేస్తున్నట్టు కనిపిస్తుంది. మనం ఈ ఒక్క అంశాన్ని కాకుండా మనం దాదాపు 5-6 నెలలుగా గమనించినట్లయితే, మనము రాజ్పాకాల ఇంటి మీద దాడి నుంచి మొదలుకొని, రాజ్పాకాల ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ, వాళ్ళ స్నేహితులందరూ కలిసి కూర్చొని కొత్త ఇళ్లలోకి పోతే పార్టీ చేసుకుంటే, దానికి కేటీఆర్ గారు వస్తారు అని, ఆ కేటీఆర్ గారు రాగానే డ్రగ్స్కి సంబంధించినటువంటిది ఏదో ఒకటి అక్కడ ఇంప్లాంట్ చేయాలని చెప్పి అనుకోకుండా, వాళ్ళ దురదృష్టానికి కేటీఆర్ గారు అక్కడికి రాకపోవడం, వస్తాడని అనుకొని 150 మంది పోలీసులు అక్కడికి పోవటము, అది కేటీఆర్ గారు రాలేదు అని తెలిసిన తర్వాత ప్లాన్ చేద్దాం అనుకుంది కూడా ఇవ్వకుండా రిటర్న్ రావటము, ఆయన రాజ్పాకాల స్నేహితుడిని ఒక ఆయనని పట్టుకొని ఆయన ఎక్కడో నెదర్లాండ్స్లో కన్జ్యూమ్ చేసి వస్తే అది ఇక్కడే చేసినని చెప్పేసి అనడం, ఇదంతా కూడా మనకు కనిపిస్తుంది కదా, కళ్ళ ముందు కనిపిస్తుంది. ఏంటంటే ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ని చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఫ్యాబ్రికేషన్ ఇంట్లో కనిపిస్తుంది. అక్కడి నుంచి వెళ్ళి అన్ని కేసెస్ని చూడండి, అన్ని ఉద్దేశపూర్వకంగా తవ్వుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మీరు ఫ్యాబ్రికేటెడ్ కేసులు అనుకున్నప్పుడు ఇన్ని ఆధారాలు ఉన్నాయి అని అడ్వకేట్లు సమర్పిస్తే హైకోర్టు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ప్లీజ్ గో హెడ్ అని చెప్పింది, క్వాష్ పిటిషన్ని కొట్టేసింది కదా. ఇప్పుడు నేను ఏమంటున్నాను, మనం టెక్నికాలిటీస్ లీగల్ ఇష్యూస్లో
ఎక్స్పర్ట్స్ మీకు కాకపోవచ్చు, కానీ కామన్ సెన్స్తో ఆలోచించినప్పుడు వాళ్లకు లాభం చేసింది ఎక్కడా, లాభం చేసిన దానికి తిరిగి వాళ్ళు ఇచ్చింది ఎక్కడా, ఇది నిరూపించాలి. రెండోది కూడా ఏమంటున్నామంటే 54 కోట్ల రూపాయలు ఇచ్చిండు కేటీఆర్ గారు, ఆయన నా మాటతోటే ఇవ్వడం జరిగిందనే మాట కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. కానీ దాని ప్రొసీడింగ్స్ ఎట్లా జరగాలి అనేటువంటిది ఐఏఎస్ ఆఫీసర్లు చూసుకోవాల్సిన అవసరం ఉంది, బ్యూరోక్రాట్స్ చూడాలి. వాళ్ళు ఏ ప్రాసెస్ ఇందులో ఇల్లీగల్గా జరిగినాయి కాదు, ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా జరిగినాయని చెప్పేసి అంటే అర్థం ఉంది. ఇల్లీగల్ జరిగింది అనేటువంటి మాట మాట్లాడమే తప్పు. ఇది ఇర్రెగ్యులారిటీస్ అంటేనేమో ఏదన్నా మీనింగ్ ఉంది, అంటే జరగాల్సిన పద్ధతిలో జరగకుండా జరిగింది అంటేనేమో అది ఉంది. అసలు అట్లాగా జరగకుండా ఇదే ఇల్లీగల్ అని చెప్పి కేసు పెట్టాలని ప్రయత్నం చేయడం, దీంట్లో జరిగినటువంటి 54 కోట్ల రూపాయలని అదో చాలా పెద్ద కొండంతలుగా చూపించడం అనేటువంటిదే ప్రజలకు అర్థమైనటువంటి అంశం. ఇది కొండంత అనుకున్నప్పుడు కూడా 54 కోట్లు అయినప్పటికీ కూడా అది ప్రజల సొమ్ము, ప్రజలు కట్టినట్టు సొమ్ము. 5 కోట్లైనా 4 కోట్లైనా 54 కోట్లు అయినప్పటికీ కూడా అందులో అవకతవకలు జరిగాయి, అక్రమంగానే ట్రాన్స్ఫర్స్ అయ్యాయి, ఇల్లీగల్గా జరిగింది అనేది, అక్కడ అనుమతులు అనేవి తీసుకోకుండా ఒక చిన్న సంతకంతోనే పాస్ చేశారు అనేది, ఇవన్నీ 54 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం వచ్చినది. ఈ ప్రభుత్వం వస్తే చేయాల్సిన పని ఏంది? ఏ ఇమేజ్ కోసం అయితే ఈ రాష్ట్రానికి, దాంతోపాటు ఇంకోటి ఒక మాట కూడా గుర్తు చేయాలి మీకు, 54 కోట్ల పెట్టుబడి ఉండవచ్చు, కానీ 700 కోట్ల రూపాయలు అప్పటికే రాబడి జరిగింది ఈ రాష్ట్రానికి. ఏదైనా ఒక పెట్టుబడి పెడుతున్నప్పుడు దాన్ని ఖర్చు కంటే కూడా పెట్టుబడిలాగా పెట్టినటువంటి సందర్భాల్లో వచ్చేటువంటి రిటర్న్స్, ఇప్పుడు మనం నీటిపారుదలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులను చూసినట్లయితే ఆ నిమిషానికి పెట్టేటువంటి పెట్టుబడి భవిష్యత్తుకు అది రిటర్న్స్ లాగా కనిపిస్తుంది వచ్చే ప్రోడక్ట్ ద్వారా. సేమ్ ఇది కూడా ఇంకో రూపంలో 4-5 కంపెనీలు ఇక్కడికి రావడం జరిగింది. జాక్వార్ లాంటి కంపెనీలు, అనేక కంపెనీలు వచ్చినాయి, వాళ్ళ పెట్టుబడులు వచ్చినాయి వెనకతలలో. తర్వాత అక్కడెక్కడో జైరాబాద్ దగ్గర, సదాశివపేట దగ్గర, అదేవిధంగా అక్కడెక్కడ షాద్నగర్ దగ్గర, ఇక అన్ని ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ వచ్చినాయి. మరి ఇండస్ట్రీస్ రావడంతో వచ్చినటువంటి పెట్టుబడులు ఈ 54 కోట్ల రూపాయలతో ఈవెంట్ చేసి ఉండకపోతే ఆ ఇమేజ్ తెలంగాణ ప్రభుత్వం చేసేటువంటి ఇచ్చేటువంటి రాయితీలు కావచ్చు, చూపించేటువంటి అది కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, దానికి అట్రాక్ట్ అయ్యే కదా వచ్చింది. అదే అర్థం చేసుకోకుండా 54 కోట్లు పెట్టినారు, 54 కోట్లు కూడా ఏడు చేరింది, గ్రీన్ కోకి చేరింది. గ్రీన్ కో అతన్ని అడగాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంటుందా ఉండదా? అడగాలి కదా, నువ్వు చేస్తావా చేయవా ఈవెంట్ అని. కానీ నువ్వు అడగకుండానే కేసులన్నీ పెట్టే ప్రయత్నం చేస్తూ, అంటే ఆయన మెయిన్ మోటో ఏమవుపడుతుందంటే కేసులు పెట్టడం మెయిన్ మోటో తప్ప ఆ డబ్బులకు సంబంధించినటువంటి రంది కాదు వీళ్ళది. అయితే మళ్ళీ మనం ఇంకొక లాజిక్ని కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఈ మాట చెప్పిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ అనేక సందర్భాల్లో కేసులు అని చెప్పిన తర్వాత ఈ కార్ రేసింగ్ అనేటువంటి చర్చ వచ్చిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా ఆ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వచ్చినటువంటి విషయాన్ని ఎన్నడూ బయట పెట్టలేదు. ఎప్పుడు ఎవరు బయట పెట్టిన తర్వాత వాళ్ళు దాన్ని ఎండార్ చేసినారు, మేము బయట పెట్టిన తర్వాత, మేము ఫోటోలు చూపించిన తర్వాత అప్పుడు దాన్ని ఎండార్ చేసినారు. అంటే వాళ్ళలో చాలా స్పష్టంగా విషయాలను దాచి కేసులు పెట్టాలనేటువంటి ఆలోచన ఉంది కదా. విషయాలను దాచిపెట్టి కేసులు పెట్టాలి కాబట్టి ఆ మోటివే చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. అనవసరమైనటువంటి ఫ్యాబ్రికేటెడ్ కేసులను పెట్టాలనేటువంటి మోటివ్ కనిపిస్తుంది అనేది ఒకసారి దాన్ని చూస్తే కనిపిస్తుంది. ట్రాక్ చూస్తే, దాన్ని ఫ్రేమ్ చేస్తున్నటువంటి పద్ధతి చూస్తే. కాబట్టి ఈ ఫ్యాబ్రికేటెడ్ కేసు తోటి ఏమవుతుంది? పొలిటికల్ లీడర్సు, నిజానికి ఈ దేశంలో అనేక మంది దేశం కోసం పోరాటం చేసిన వాళ్ళు జైలుకు పోయినారు, లంగ పనులు చేసిన వాళ్ళు కూడా జైలుకు పోయినారు. కాబట్టి జైలుకు పోవడం అనేటువంటి పెద్ద నేరంగా భావించేటువంటి, అందులో ఇటువంటి పనికిమాలిన కేసు పెట్టి జైలుకు పంపాలని ఆయన రాక్షసానందం, ఒక వికృత చేష్టలు చేస్తే అది ఆయనకు నష్టమైంది, ఆయనకు బూమరంగ్ అయింది తప్ప కేటీఆర్ గారికి అయ్యేదేం లేదు. కేటీఆర్ గారు 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు జైల్లో ఉంటాడేమో. కానీ అద్భుతమైనటువంటి అన్ని ఆలోచనలు చేసుకుని మళ్ళీ బయటకు వస్తాడు కదా. అయితే ఇక్కడ ఆయన వెళ్తారేమో అనే మాట ఉన్నప్పటికీ కూడా ఒక భయము, ఆందోళన ఏమన్నప్పుడు బీఆర్ఎస్లో పర్టికులర్గా కేటీఆర్లో కనిపిస్తుందా? గతంలో ఈ మాట వచ్చినప్పుడు ఏమవుతుంది, నేను జైలుకి వస్తా, హ్యాపీగా యోగా చేస్తా, ఫిట్గా వస్తా, బయటకు వచ్చాక పాదయాత్ర చేస్తా అన్నారు. 2-3 days బ్యాక్ కూడా లొట్టపీసు కేసు అనేది ఒక కామెంట్ అనేది చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పదే కోర్టుకు వెళ్ళడం, క్వాష్ పిటిషన్లు వేసుకోవడం, ఇక్కడ హైకోర్టు కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టుకైనా వెళ్ళాలి అని చెప్పడం, ఇవన్నీ తతంగాన్ని చూస్తుంటే ఒక భయం అనేది స్టార్ట్ అయింది, ఆందోళనగా ఉంది. భయం అనేది అసలే కనిపించట్లేదు కేటీఆర్ గారిలో.
మీ ఇంటర్వ్యూకి వచ్చే గంట ముందు కూడా వారితోటే ఉన్నాం మేము. వారంతా చాలా సింపుల్గా ఇష్యూని మాట్లాడుతున్నారంటే ఇది మోటివేటెడ్ కేసు, ఫ్యాబ్రికేటెడ్ కేసు అని అర్థమైన తర్వాత నేను భయపడాల్సిన అవసరం లేదని ఒకటైతే, జైలుకు పోతే ఏమైనా ఉరేస్తారా? జైలుకు వస్తే ఎంబడే ప్రాణం పోతుందా? జైలుకు పోయినటువంటి వాళ్ళు, మేము కూడా తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయినటువంటి వాళ్ళం. సో జైలుకు మంచి పని చేసిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఈ దేశంలో చెడు పని పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ కేసులోనేమో ఎటువంటి తప్పు చేయకుండా, ఎటువంటి పెద్ద పొరపాటు ఈ రాష్ట్రానికి జరిగిన పెద్ద అన్యాయం జరగకుండానే కేసులో పోతా ఉన్నాడు. కాబట్టి ఆయనకు ఎందుకు భయం ఉంటుంది? రెండవది, మీరు అన్నట్టుగా పదే పదే మేము కోర్టులు ఏం తొక్కటం లేదు, కోర్టు మెట్లు కవిత. ఒకటి వాళ్ళు పెట్టినటువంటి కేసే రాంగ్ కేసు అని చెప్పేసి కోర్టులో స్క్వాష్ పిటిషన్ ఇచ్చినాం. స్క్వాష్ పిటిషన్లో కోర్టు ఏం చెప్పిందంటే, లేదు మేము అనుమతించమని డిస్మిస్ చేసింది, అంతే. ఆ పెట్టినటువంటి ఛార్జెస్ అన్నీ కూడా రాంగ్ ఛార్జెస్, మీరు విచారణ చేసుకోండి. విచారణ చేసేటువంటి, ఇప్పుడు అసలు మీ కేసే రాంగ్ ఫ్రేమింగ్ ఉంది కదా, మీ కేసే పెట్టినటువంటి ఏవైతే ఉన్నాయో 409, 410 ఏదో ఉన్నట్టున్నాయి, అవన్నీ కూడా రాంగ్, అవి దీనికి అప్లికబుల్ కావు, కాబట్టి దీనికి కొట్టేయండి అన్నారు. కోర్టు సరే ఒక ఆర్డర్ ఇచ్చింది డిస్మిస్ చేస్తున్నట్టుగా. తప్పకుండా ఈ దేశం కల్పించినటువంటి హక్కే, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కే. కింది కోర్టుకు పోతాం జనరల్గా, ఏదన్నా అన్యాయంగా కేసులు పెట్టబడ్డప్పుడు, అక్కడ న్యాయం జరగకపోతే ఇంకో పై కేసు పోతాం. అక్కడ ఎవరైనా కేసు పెట్టగానే చక్కగా పోయి జైల్లో కూర్చోవడానికి ఇష్టపడరు కదా ఎవరైనా. న్యాయం అలా స్వాగతించారు ఫస్ట్. ఇప్పటికీ మేమంటున్నాం, వాళ్ళు పెట్టేటువంటి అక్రమ కేసుల విషయంలో తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం. ఎట్ ద సేమ్ టైం ప్రపంచానికి వీళ్ళు చేసేటువంటి తప్పులను కూడా చెప్తాం. స్వాగతించడం అంటే స్వాగతించకుండా మాటలు, ఇప్పుడు ఆయన పెట్టినది, ఈ ప్రభుత్వం చేసేటువంటి చర్యలు తప్పకుండా చేస్తారో అని అర్థమైన తర్వాత స్వాగతించకుండా ఉండి ఇంట్లో పోయి పడుకుంటావా? డెఫినెట్గా యాజ్ ఏ రాజకీయ నాయకుడిగా, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు అన్నారు, నేను డెఫినెట్గా వెల్కమ్ చేస్తున్నాను, చూద్దాం. వాళ్ళు పెట్టేటువంటి కేసులు ఇది ఎటువంటిగా అయినా నిజంగా కూడా లొటపీస్ కేసే. ఆ కేసులో ఏముందని సామాన్యులు అనుకుంటా ఉన్నారు. సామాన్య జనం కూడా లక్షల కోట్ల అప్పులు చేసిండ్రు, లక్షల కోట్ల అక్రమాలు చేసిండ్రు, అవినీతి జరిగింది. అసలు 85,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడే కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడినారు. అటువంటి వాళ్ళు కొండను దొవ్వి ఎలుకను పట్టినట్టుగా 54 కోట్ల వెనుకబడ్డారు. ఇది ప్రజలకు అర్థం కాలేదా? కేటీఆర్ దీనికి బియాండ్ ఉంటారు, ఇంతకు మించి పెద్ద అవినీతి ఏదో చేసి ఉంటారని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు అనుకోవటం లేదు, వీళ్ళ ప్రచారం తప్పని తేలింది. ఇప్పుడు వీళ్ళ ప్రచారం ఏదైతే ఇంతకాలం చేసినారో, దాదాపుగా 5 సంవత్సరాలు ఎంటబడి అన్ని తప్పులు అని చెప్పినారో, కేటీఆర్ గారి దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి, కేసీఆర్ గారి దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి, కవిత గారి దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి, హరీష్ రావు గారి దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి, తర్వాత సంతోష్ గారి దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి. అందరి దగ్గర లక్షల కోట్లే. తీరా చూస్తే 54 కోట్ల రూపాయలది కేసు. అయితే ఈ రాష్ట్రానికి చేసినటువంటి అప్పులు, దేశానికి ఈ రాష్ట్రానికి ఖర్చు పెట్టినటువంటి అప్పులు ఇవన్నీ చేస్తేనేమో 4,25,000 కోట్లు మాత్రం అప్పులు చేస్తే, అప్పులు చేయకుండా ఎటువంటి ఏది లేకుండా చేసినటువంటి తప్పులు ఎంత అంటే, వాళ్ళు చెప్పే ప్రకారం 4-5 లక్షల కోట్ల అప్పు అంటే తప్పులు చేసినారు మా వాళ్ళు, ఆస్తులు సంపాదించారు అనేది ప్రచారం. అది అనేది అబద్ధం అనేది వాళ్ళే చెప్పినారు కదా. 54 కోట్ల రూపాయలు, అది ఎందుకు అబద్ధం అవుతుంది? ఇంకా అవన్నీ కూడా తవ్వడాలు ఉన్నట్టు అంటే ఏం నిరూపిస్తారు? ఏం నిరూపిస్తారు? నిరూపించబడ్డది. ఇప్పుడు ఒకవేళ నిజంగా కూడా మేమేమంటున్నాం అంటే తప్పుడు కేసు అని అంటున్నాం, ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి ఈ కేసులో అంటున్నాం. అంటే చేసిన దాంట్లో ఇర్రెగ్యులారిటీస్ ఉండవచ్చు కానీ తప్పు చేయలేదు అంటున్నాం. తప్పు చేయలేము మేము, కానీ ఇర్రెగ్యులారిటీస్ ఒకవేళ ఉంటే అది డెఫినెట్గా చేయాల్సిన వాళ్ళు చేయాలి. బ్యూరోక్రాట్స్ దాన్ని ముందు తీసుకుపోయే పద్ధతి. ఒక మంత్రిగా తను ఇచ్చినటువంటి మాట మీద ఇచ్చినటువంటిది. నిజానికి ఇందులో తప్పు అని అనిపిస్తే చర్యలు తీసుకోవాలి అని అనాల్సింది ఎవరు? వాళ్ళు ఎక్కడ డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి అని. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కేటీఆర్ గారికి ఏం సంబంధం ఉంటుంది చెప్పండి? ఎలక్షన్ కోడ్కి వచ్చిన తర్వాత ఆయన మంత్రి కాదు కదా. ఎలక్షన్ కోడ్ వచ్చి వాళ్ళే అంటున్నారు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారని. సో ఎవరు బాధితులు అవుతారు అప్పుడు? ఆటోమేటిక్గా ఆఫీసర్లు అవుతారు. ఇప్పుడు అదే మాట దాంట్లో తన అఫిడవిట్లో ఇచ్చింది కూడా అదే మాట అనమాట. అందుకే అసలు ఒకదానికి పొంతన లేని అసంబంధమైనటువంటి ఇష్యూస్ని ఫ్రేమ్ చేసి ఆయనని అంటే ఒక విధమైనటువంటి రాక్షస ఆనందాన్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు.
నేను జైలు పోయినాను. ఇంకోటి కవిత చాలామంది ఇవాళ చర్చించుకుంటున్నది. కోర్స్ నేను ఒక బీఆర్ఎస్ నాయకుడిగా ఆ కుటుంబంతో ఉన్న అనుబంధం కావచ్చు, లేదు వారితో నడిచిన ప్రయాణం కావచ్చు, నేను పాజిటివ్గా మాట్లాడుతున్నానని అనిపించవచ్చు. కానీ వాళ్ళ సామాన్యులు కూడా అంటున్నటువంటిది అసలు 54 కోట్ల అదేంటి, ఈ కేసుకు రేవంత్ రెడ్డికి కేసుకు అసలు ఏమన్నా పొంతన ఉందా? రేవంత్ రెడ్డి ఆనాడు చేసినటువంటి ద్రోహం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొట్టాలి, ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అని 50 లక్షలతోటి దొరికిపోయినటువంటి వ్యక్తి. కాబట్టి చాలా కొంతమంది ఆయన రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సెక్షను ఆయన కూడా జైలుకు పోయింది కాబట్టి కేటీఆర్ గారు ఎందుకు పోకూడదు? గిదా నువ్వు నీకు చేతికి అప్పచెప్తే నువ్వు అనేక విషయాలు ప్రజలకు చెప్పి అధికారంలోకి వస్తే నువ్వు చేయాల్సిన పని ఇదా? ఈ రాష్ట్రంలో చేయాల్సిన పనులు ఎన్ని ఉన్నాయి? అందులో భాగంగానే ఇప్పుడు మీరు అన్నారు 55 కోట్లైనా లక్షల కోట్లు అన్నారు అన్నందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కూడా ఇప్పుడు కమిషన్ ముందు 22వ తారీఖు కేసీఆర్ హాజరవ్వాలి, డైరెక్ట్గా కాకపోయినా వర్చువల్గా అయినా అటెండ్ అవ్వచ్చు అనేది. సో అక్కడ కూడా తవ్వి తీసే కార్యక్రమం మొదలవుతోంది కదా. నాట్ ఓన్లీ కేసీఆర్, అక్కడ హరీష్ రావు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, ఈటెల రాజేందర్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అని వినిపిస్తుంది కదా. అది ఇప్పుడు మనం ముందే మాట్లాడుకున్నట్టుగా, మన డిస్కషన్ స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టుగా వీళ్ళు ప్రభుత్వానికి రాగానే కేసులు ఎవరెవరి మీద పెట్టాలి అని ఒక లిస్టు రాసుకొని వచ్చి ప్రభుత్వం ముందుకు తీసుకుపోతున్నట్టు కనిపిస్తూ ఉంది. అంతే తప్ప ఏమేం పనులు చేస్తే బాగుంటుంది, ఈ రాష్ట్రం ఇంకే రకంగా అభివృద్ధి పదం వైపు పోవచ్చు, మోడల్ రాష్ట్రాలు ఎట్లున్నాయి, ఏ రాష్ట్రంలో గ్రోత్ రేట్ ఎట్లుంది, అది స్టడీ చేసిపోతేనే బాగుండు. ఇలా స్టడీ అంతా కూడా ఏ కేసులో ఎవరిని జైలుకు పంపాలి, నేను 50 రోజులు జైల్లో ఉన్నటువంటి అనుభవం వీళ్ళకెందుకు కలగకూడదు అనేటువంటి ఒక పిచ్చి ప్రయత్నంలాగా కనిపిస్తుంది. బట్ దాన్ని అలాగే ఎందుకు అనుకోవాలి? గత ప్రభుత్వం అవకతవకలు చేసింది, లేకుంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి నిర్మాణ వైఫల్యాలు ఉన్నాయి, అవకతవకలు ఉన్నాయి. విద్యుత్కు సంబంధించి చూస్తే విద్యుత్ కొనుగోలులో కూడా అక్రమంగా చేశారు, అధిక ధర చెల్లించి కొనుక్కున్నారు. ఇవన్నీ చూస్తే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి దెబ్బపడింది అనే యాంగిల్లో వాళ్ళు చేస్తున్నారు, ముందుకెళ్తున్నారు. విద్యుత్ కొనుగోలు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కావచ్చు కవిత, ఈ రెండింటిని కూడా విద్యుత్ కొనుగోలులో ఇప్పటికే అది నలిఫై అయిపోయింది. అసలు అనవసరమైనటువంటి సబ్జెక్టుని తెర మీదకి తెస్తూ ఉన్నారు అని అనేక సందర్భాల్లో మేము చెప్పినటువంటి మాట. ఏ అగ్రిమెంట్ జరిగినా ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందమే అనే మాట చెప్పినాం. అది ప్రజలకు చేరింది. ఇంకేదన్నా బిహెచ్ఎల్కు ఇచ్చుంటే అది కూడా ప్రభుత్వ రంగ సంస్థనే. సో అందులో క్విడ్ ప్రోకో అవకాశమే లేదు, క్విక్ బ్యాక్స్ వచ్చే అవకాశమే లేదు. కాబట్టి అసలు ఇంతకుముందే కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటనే, ఈ రాష్ట్రానికి 24 గంటల కరెంటు ఉండాలి అని అంటే ₹1 ఎక్కువ ఖర్చు పెట్టైనా పర్వాలేదు, కరెంటు తీసుకొద్దామనేటువంటి ఆలోచన చేసినారు. నిజం కూడా అది కనిపించింది, మన కళ్ళ ముందు ఉన్నటువంటిదే. 24 గంటల కరెంటు అనేటువంటిది. సరే వాళ్ళు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఇచ్చిండ్రా ఇవ్వలేదు అని మాట్లాడుతున్నారు. అనుభవంలో ఉన్నటువంటి వాళ్ళకి మనకు తెలుసు, ప్రజలకు తెలుసు 24 గంటల కరెంటు వచ్చిందా రాలేదని తెలుసు. ఇక కరెంటు విషయంలో ప్రజల అనుభవంలోనే ఉంది కాబట్టి వాళ్ళు అనుభవించారు 24 గంటల కరెంటు. కాబట్టి నాణ్యమైన కరెంటు రావాలి అంటే ₹1 ఎక్కువ పెట్టి కొన్నారు అంటే ₹1 ఎక్కువ పెట్టి కొనవచ్చు. అది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చెప్పినటువంటి మాట. ఇక కాళేశ్వరం విషయంలో కూడా ఫస్ట్ బేసిక్గా చూస్తే లక్షల కోట్ల తప్పులు చేసిండ్రు, అవినీతి చేసిండ్రు అని చెప్పినారు. పదే చెప్తున్నటువంటి అవినీతి అని చెప్తున్నటువంటి వీళ్ళు ఎక్కడ అవినీతి జరిగింది అంటారు, కాళేశ్వరం మొత్తంలో అవినీతి అంటారు. అవినీతి ఒకవేళ జరిగితే అసలు మిగతా ప్రాజెక్టులన్నీ చర్చించకుండా ఓన్లీ మేడిగడ్డ కోసం మాట్లాడుతారు. మేడిగడ్డలో ఇంజనీరింగ్ డిఫాల్ట్ జరిగింది, దాంట్లో అనుమానం ఏం లేదు, మనకు అనిపిస్తూ ఉంది. ఇంకోటి అది కూడా ఎవరు చేస్తారు? కేసీఆర్ గారు పోయి ఇంజనీర్ కాదు కదా. బట్ కేసీఆర్ గారు చెప్పారు కాబట్టి ఆ డిజైన్ అంతా ఆయన ఫైనల్ డెసిషన్ అనే మాట కూడా అసలు ఆ ఆర్గ్యుమెంట్ అనేటువంటిది ఒకవేళ అటువంటి మాట ఇంజనీర్లు ఎవరని చెప్పినా కానీ అంత పెద్ద తప్పు ఇంకోటి ఉండదు. కేసీఆర్ గారు ప్రతిపాదన పెట్టి ఉండవచ్చు, ఏమని ఫలానా ప్రాంతంలో నీళ్ళు అవైలబిలిటీ ఉందన్నప్పుడు దాన్ని ఏ మేరకు మీరు అంటే కన్స్ట్రక్షన్ని క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయమని చెప్తారా, లేకపోతే ఆ క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయకుండా డిజైన్ ఇచ్చేది ఇంజనీర్లే. అవైలబిలిటీ ఆఫ్ వాటరు ఒక పొలిటికల్గా డిస్కషన్ చేసుకుంటే కేసీఆర్ గారు చేయొచ్చు, ఎందుకంటే ఆయన కొంత డెప్త్గా పోతారు కాబట్టి, కొద్దిగా డీటెయిల్గా ఆలోచిస్తారు కాబట్టి. అందులో మహారాష్ట్రతో గతంలో జరిగినటువంటి డిస్టర్బెన్సు 49 దగ్గర వాళ్ళు కావాలన్నారు, 50 ఎకర్ దగ్గర వీళ్ళు కోరుకున్నారు, లేదు 49కి మీరు పరిమితం కాండి అని చెప్పేసి మహారాష్ట్ర గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ పెట్టింది హైటు. సో అటువంటి సందర్భంలో
అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఎక్కడ ఉంది అనుకున్నప్పుడు మేడిగడ్డ ప్రాంతంలో ఉంది అని, కాళేశ్వరం కింద ఉంది అని, ఇవన్నీ కూడా చూసినప్పుడు అక్కడ కడితే ఇంకెక్కువ లాభం అవుతుందని చెప్పేసి 3 బ్యారేజ్లు వచ్చాయి. మిగతా అంతా కూడా అదే డిజైన్. నిజానికి మనం ఎక్కడి నుంచి వెళ్ళి పైనుంచి చూసుకున్నట్లయితే శ్రీపాద ఎల్లంపల్లి నుంచి వెళ్ళి కింద కొండపోచమ్మ వరకు కూడా చూసుకున్నట్టయితే కొండపోచమ్మది ఒకటి అదనంగా వచ్చింది. కానీ మిగతా అన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో డిజైన్ అయినటువంటివే. అయితే ఒక్క మేడిగడ్డలో అది డిఫెక్ట్ అయితే అది మొత్తం కాళేశ్వరమే కొట్టుకపోయింది అనేటువంటి డిస్కషన్ చేయడం అనేటువంటిది రాంగ్ అనేది తేలిపోయింది. మేము ఇంకోటి ఇది ఎప్పుడైతే డిస్టర్బెన్స్ జరిగిందో ఇమీడియట్గా ఈ ప్రభుత్వం రాగానే చర్యలు తీసుకుని ఉంటే అసలు అది కూడా ఇబ్బంది కాదు. ఈ ప్రభుత్వం చేసినటువంటి పిచ్చి పని వల్ల దాదాపు కొన్ని వేల క్యూసెక్కుల నీళ్లు సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ గారిని ఆ రకమైనటువంటి ఆరోపణ చేయడం ద్వారా ఆయన క్యారెక్టర్ని మలినం చేయాలనుకుంటే సాధ్యం కాదు. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత మొత్తం వ్యవసాయ రంగం ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందిందో, వ్యవసాయ రంగం పురోగమనంలోకి పోయిందో ప్రజలే చూసినటువంటిది. ఇవాళ ఈ ప్రభుత్వం రాగానే ఎందుకు దిగుబడి తక్కువ వచ్చింది, ఎందుకు నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు, ఎందుకు కోదాడ సూర్యాపేట ప్రాంతానికి పోవాల్సినటువంటి ఎస్ఆర్ఎస్పి నీళ్లు పోకలేకపోతున్నాయి. గతంలో కేసీఆర్ గారు ప్రతి చిన్న చెరువు కూడా రిజర్వాయర్ల ద్వారా నీళ్లు నింపి వ్యవసాయాన్ని పెంచినారు. సో ఇవన్నీ కళ్ళ ముందు ఉన్నాయి. ఇవాళ నీళ్లు లేకపోయి దాన్ని ఆరోపణల చుట్టూ తిప్పి, కేసుల చుట్టూ తిప్పి, ప్రజల ఇంట్రెస్ట్ని, ప్రజల ఆలోచన విధానాన్ని పక్కకు పెట్టేసి ప్రజలకు ఏం చేయాలనేటువంటి విషయాన్ని పక్కకు పెట్టి కేసీఆర్ గారిని జైలులోకి పంపాలి, కేటీఆర్ గారిని జైలులోకి పంపాలి, ఈ స్కీమ్ చుట్టూ తిరిగితే ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అంశం గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి వెరీ క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఒక కామెంట్ చేశారు. ఎవరైనా జైలుకు వెళ్ళి రాక తప్పదు, అలాంటి పరిస్థితి వస్తుంది, జైలుకు వెళ్ళొస్తేనే ప్రజల పరిస్థితులు, స్థితిగతులు తెలుస్తాయి. అంటే అందులో ఏమైనా నర్మగర్భంగా ఉందా? ఎవరెవరు జైలుకి వెళ్తారు ఏంటి అనేదైనా ముందు ఇండికేషన్ ఇచ్చారా? అంటే మీరు చెప్పిన దాంట్లో 1-2 విషయాలు చర్చ చేసుకుంటే, మొదటిది వాళ్ళిద్దరు అన్నదమ్ములు కూడా జైల్లో పోయి వచ్చినారు కాబట్టి జైల్లో ఎట్లుంటుందో మిగతా వాళ్ళు కూడా చూపించాలని చెప్పేసి ఒక మాట ఉండవచ్చు అందులో. రెండవది ఆయన స్నేహితుడు అయిపోయినాడు. ఇప్పుడు మనకు చాలా స్పష్టంగా అసెంబ్లీలో అసదుద్దీన్ ఓవైసీ గారు ఎంత కాపాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారిని, ఏ రకంగా ఆయనకు మరి ఏం అభయం ఇచ్చిందో తెలియదు మనకు. కానీ ఆయన కాపాడే పద్ధతి చూస్తే ఎంత ఆశ్చర్యం. మనమైతే మనం చూసినాం. ఒకటి అల్లు అర్జున్కి సంబంధించినటువంటి సబ్జెక్టు అసలు ఎటువంటి అసందర్భమైనటువంటి సబ్జెక్టు. ఆ నిమిషానికి అసలు చర్చ జరుగుతుందేమో రైతు భరోసాకు సంబంధించి. ఆయన క్లారిఫికేషన్స్ ఇస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి చివరి క్లారిఫికేషన్లో మా హరీష్ రావు గారు మాట్లాడిన తర్వాత ఈయనని స్పీకర్కు డైరెక్ట్ చేస్తూ ఉన్నాడు. స్పీకర్ గారు ఇంకా ఆయన చెప్పాల్సిన అన్ని విషయాలు చెప్పినారు, ఇంకా మీరు ఆయనకు అవకాశం ఇస్తారని నేను అనుకోవటం లేదు. ఆయన ముఖ్యమంత్రి ఆయనకు డైరెక్షన్ ఇస్తూ ఉన్నాడు. ఇస్తూ మళ్ళీ క్లారిఫికేషన్ మాత్రం అసదుద్దీన్ ఓవైసీకి ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఆయన అడిగేటువంటి మాట చెప్పాల్సినంత చెప్పి, ఇదే కాకుండా ఇంకొక మాట అవుట్ ఆఫ్ దిస్ అని చెప్పుకుంటూ మంచు విష్ణు కోసం ఏదో చర్చ, మంచు విష్ణు అంటారు, అల్లు అర్జున్ సంబంధించినది. అంటే ఎటువంటి సందర్భం లేకుండా అసందర్భమైనటువంటి చర్చలు తీసుకొస్తున్నాడు అసదుద్దీన్ ఓవైసీ అని అనుకున్నప్పుడు అది ఎవరి ప్రమోషను, ఎవరి ఆలోచన విధానానికి అనుకూలంగా పనిచేసిండు ఆయన? దానికి ఆయన 1 అవర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు చేసిన తప్పు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. దీంతో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్ కనిపిస్తూ ఉంది కదా. దీంతో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి అనుబంధం అందులో ముందు నుంచి కూడా సరే మా ప్రభుత్వంలో ఉన్నారా, మాకంటే ముందు ప్రభుత్వంతో అడ్జస్ట్మెంట్ ఉందా, వాళ్ళ ట్రాక్ని ఒకసారి చూస్తే, వాళ్ళ నేపథ్యాన్ని ఒకసారి చూస్తే, ఎప్పుడు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంతో కరెక్ట్గా ఈ నోటితోటే మాట్లాడినటువంటి వాళ్ళు గతంలో వేణువల్ల పొగిడినారు కదా కేసీఆర్ గారిని. అవును, వేణువల్ల పొగిడారు, 10 ఏళ్ల పాటు మీతో ఫ్రెండ్షిప్ చేశారు. అయినప్పటికీ కూడా ఓల్డ్ సిటీకి మెట్రోని తీసుకురావాలి అంటే కేసీఆర్ అసలు ఎప్పుడూ పట్టించుకోలేదు అనే మాట కూడా చెప్పారు. అదే అంటున్నాను కదా, 10 ఏళ్లలోనేమో అసలు కేసీఆర్ గారి నాయకుడు ఉండడం మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం, తెలంగాణ అంటే అసలు ఇటువంటిది అటువంటిది అని ఇదే అసెంబ్లీలో మాట్లాడినాడు. మళ్ళీ ఇమీడియట్గా ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారిని పొగుడుతూ ఉన్నాడు. దాంతో వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి అనేట్టు కనిపిస్తుంది. సో ఈ క్రెడిబిలిటీ లేనటువంటి వాళ్ళు ఇవాళ ప్రజల్లో క్రెడిబిలిటీ కరువైనటువంటి వాళ్ళ గురించి పెద్దగా చర్చ ఏం లేదు. వాళ్ళు ఏదైనా మాట్లాడుతారంటే బ్యాక్ దాని వెనుక ఏదో ఉంటుంది అనేటువంటిది, డెఫినెట్గా హిడెన్ ఎజెండా ఉంది అనేటువంటిది ప్రజల్లో ఉన్నది.
కాకపోతే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి దగ్గర స్నేహితుడిగా మారిండ్రు కాబట్టి వాళ్ళకి ఏమైనా లిస్ట్ రాసిస్తే ఈయన బయట చదువుతున్నాడేమో చూడాలి. ఎందుకంటే ఈయన చాలా మందిని పంపించాలనే ఆలోచన ఉందో ఏమో వీళ్ళకి. మరి అటువంటి దాన్ని ఆయన అసదుద్దీన్ ముందు మాట్లాడినట్టున్నాడు. సరే, వాళ్ళు ఏం మాట్లాడుతుండ్రు అనేటువంటి కంటే ఇప్పుడు బాధ్యత లేనటువంటి వాళ్ళు ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏం మాట్లాడారనే చర్చని పక్కకు పెడితే బాధ్యతగా ఉండాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ముఖ్యమంత్రి ఏం చేస్తుండ అనేది ముఖ్యం. కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలు చిన్నపిల్లల చర్యలాగా ఉంది, పిచ్చి ప్రయత్నంలాగా ఉంది, ఒక రివెంజ్ పాలిటిక్స్ నడుపుతా ఉన్నారు. ఇదంతా కూడా మంచిది కాదు, ఈ రాష్ట్రానికి మంచిది కాదు. అయితే ఇక్కడే ఒక క్లియర్గా ఒక మాట కూడా మనం మాట్లాడుకోవాలి. కేటీఆర్ అరెస్ట్ అవుతారు అనేది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తుంది. అదే ఊహాగానాలు బీఆర్ఎస్ పార్టీ కూడా చేస్తున్నట్టు కనిపిస్తోంది. గతంలో పాడి కౌశిక్ రెడ్డి ఒక మాట అన్నారు, కేటీఆర్ని కనుక మీరు అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అయిపోతుందని. మీకు వచ్చినటువంటి డైరెక్షన్స్ ఏంటి అసలు? యాక్చువల్గా అరెస్ట్ అవుతే నెక్స్ట్ కార్యాచరణ ఏముండాలి? డైరెక్షన్స్ ఏం రాలేదు కవిత. ఎందుకు మా పార్టీలో అరెస్టు అనేటువంటి విషయం ఒక నిజం కూడా అరెస్ట్ అంటూ జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళ దుందుడుకు చర్యలు, వాళ్ళ ఆతృత, వాళ్ళ యొక్క కోర్టులను ఆశ్రయించే పద్ధతి చూస్తేనేమో చేస్తారేమో అరెస్ట్ అనేటువంటిది. సరే, పాడి కౌశిక్ రెడ్డి గారు రిథమిక్గా ఏదన్నా ఆ సందర్భానికి అనుకూలంగా అందులో కొద్దిగా యువకుడు కొద్దిగా ఆవేశంతో అన్నాడేమో. కాకుండా మీరు ఇప్పుడు అన్నమాట డైరెక్షన్ రాలేదు అన్నారు అనుకోండి, డైరెక్షన్ రాకపోతే ఎనీవన్ క్యాన్ డూ ఎనీథింగ్ అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఎందుకో చెప్తాను, కేసీఆర్ గారి ఆలోచన విధానం ఎట్లుంటుంది అనేది బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తకు తెలుసు. మీరే చూసినారు, మీరే ప్రత్యక్ష ఉదాహరణ. 2001 నుండి 2009 ఆయన ఆమరణ దీక్షకు పోయేంత వరకు కూడా చిన్న సంఘటన జరగకుండా, చిన్న రక్తపు చుక్క పడకుండా తెలంగాణ ఉద్యమాన్ని నడిపినారు. ఆయన ఫోకస్ అంతా తెలంగాణ ఎట్లా తీసుకురావాలి అని చూసినారు తప్ప ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తుల విధ్వంసం వైపు, ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే వైపు ఎన్నడూ కూడా ఆయన ఆలోచన విధానం ఉండదు. మా పార్టీ అధ్యక్షుడిగా ఆయన లైన్ ఏందో మాకు ఐడియా ఉంది. మేము పార్టీ నాయకులుగా మేము అనేక సందర్భాల్లో మా అనుభవంలో ఉన్నటువంటి అంశాలు. కాకపోతే డెమోక్రటిక్గా మేము తప్పకుండా నిరసనలు తెలుపుతారు. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అరెస్ట్ ఒకవేళ అయితే ఎందుకు ఊకుంటాం? మౌనంగా ఊకుంటాం కదా. డెఫినెట్గా ప్రజాస్వామ్య పద్ధతిలో మాత్రమే మా నిరసనలు ఉంటాయి. ప్రజాస్వామ్య పద్ధతిలో మాత్రమే మా యొక్క మాటలు ప్రభుత్వానికి వినిపించేటట్టు చేస్తాం. అంతే తప్ప ఈ అగ్నిగుండాలు, ఈ అగ్నికి ఆవుతవుళ్ళు ఇవన్నీ కూడా ఏం జరగవు. జరగడానికి మా కార్యకర్త ఏ కార్యకర్త కూడా నిర్ణయం తీసుకోరు. ఎందుకంటే మా కేసీఆర్ గారి ఆలోచన విధానం ఈ ప్రభుత్వం ఆస్తులు విధ్వంసం అంటే అది అల్టిమేట్గా పేదవాడి మీద పడుతుంది, మా మీద పడుతుంది, మనందరి మీద పడుతుంది. కాబట్టి ఆ సోయి ఉంటుంది, సామాజిక స్పృహ ఉంటుంది కేసీఆర్ గారికి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ఆలోచనని ముందు తీసుకెళ్ళిపోయే వాళ్ళం మేము ఉంటాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా విధ్వంసాలు అనేటువంటివి జరగవద్దని కూడా మీ ద్వారా కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ కేటీఆర్ గారిని అరెస్టు చేయడం అనేది దుర్మార్గం. ఒకవేళ చేస్తే అక్రమం. వాళ్ళకి చేసిన తర్వాత మనం తెలంగాణని చాలా పద్ధతిగా ప్రజాస్వామ్య బద్ధంగా పార్లమెంటరీ సిస్టమ్ ద్వారా తెచ్చుకున్నటువంటి వాళ్ళం. రేపు కేటీఆర్ గారు జైలుకు పోతే కేటీఆర్ గారిని మనం ఏదో విధ్వంసం సృష్టించడం ద్వారా మళ్ళీ బయటకు తెచ్చుకోలేము. తెచ్చుకునే పద్ధతి ఏంటి అంటే మళ్ళీ లీగల్ ఇష్యూసే ఫేస్ చేయాలి. మన అడ్వకేట్లు ఉంటారు, మన పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి మా బాధ్యత ఏంటి? మేము కేటీఆర్ గారు ఒకవేళ జైలుకు వెళ్తే వారు లేనటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వాన్ని ఎట్లా నిలదీయాలి, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని ఎట్లా అమలు చేయాలి, దాని మీద మా దృష్టి ఉంటుంది. దాని మీదనే ఫోకస్ పెడతాము తప్ప ఒకవేళ అరెస్ట్ అయితే మళ్ళీ వచ్చేంత వరకు మా అడ్వకేట్లు చూసుకుంటారు. అది మా బాధ్యత కాదు. కాబట్టి మా దృష్టి దాని మీద స్పెసిఫిక్గా ఏముండదు. మాకు ఆ డైరెక్షన్స్ కూడా నిజానికి మా పార్టీలో కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో కూడా విధ్వంసాన్ని సృష్టించేటువంటి ఆలోచన చేసేటువంటి వారు ఉంటే కూడా వాళ్ళను నిలువరిస్తారు తప్ప ఎంకరేజ్ ఎట్టి పరిస్థితులు చేయలేదు. ఎప్పుడు నేను దాదాపు 7 years స్టేట్ యూత్ ప్రెసిడెంట్గా పనిచేసినాను. ఆ తర్వాత పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేసినాను. అనేక కీలక నిర్ణయాలు నేను భాగస్వామ్యం అయి ఉన్నవాన్ని. కాబట్టి కేసీఆర్ గారి ఆలోచన విధానం మాకు తెలుసు. కాబట్టి నేను వారి ఆదేశం ఎటువంటిది లేకున్నా నేను వ్యక్తిగతమైనటువంటి నా అనుభవంతో నేను ఇవాళ మా క్యాడర్కి చెప్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో ఎవరు విధ్వంసం వైపు పోరు. కేసీఆర్ గారి ఆలోచన విధానం మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్
ఒకవేళ అయిన తర్వాత అప్పుడైనా కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడతారా అసలు? అంటే మళ్ళొకసారి నేను ఒక మాట చెప్తాను కవిత, ఇంతకుముందు కూడా మీ ఇంటర్వ్యూలో అని చెప్పినాను. కేసీఆర్ గారు ఎప్పుడు రావాలి అనేటువంటిది ఆయనే నిర్ణయం తీసుకుంటారు. బయటికి ఈయన అరెస్ట్ కాగానే తెల్లారే వస్తాడా, సంవత్సరానికి వస్తాడా, అసలు అరెస్ట్ కోసం మాట్లాడా అనేటువంటిది ఎవరు ఊహించలేనటువంటిది విషయం. ఎందుకంటే కేసీఆర్ గారిని పసిగట్టడం కానీ, కేసీఆర్ గారి ఆలోచనని అర్థం చేసుకోవడం కానీ ఈ దేశంలో ఎవరికి సాధ్యం కాలేదు. బహుశా కుటుంబ సభ్యులకు కూడా అర్థం కాలేదు ఇప్పటివరకు. నేను అనుకుంటాను ఇంకా కొద్దిగా ఒక అడుగు ముందుకేసి చేస్తే తనతో పాటు దాదాపు 50 సంవత్సరాలు 45 సంవత్సరాలుగా జీవితం గడుపుతున్నటువంటి మా మేడం శోభమ్మకు కూడా ఆయన ఆలోచన విధానం అర్థం కాకపోవచ్చు. కాబట్టి కేసీఆర్ గారు ఏం తీసుకున్నా, ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అది అప్రాపరేట్ నిర్ణయాలు తీసుకుంటారు, అప్రాపరేట్ టైంలో రియాక్ట్ అవుతారు. కాబట్టి అసందర్భంగా సందర్భం లేకుండా ఆయన రియాక్ట్ కారు. ఆయన చేసే ప్రతి పని ప్రజలకు ఉపయోగపడాలి అని నిర్ణయం తీసుకుంటాడు. కాబట్టి కొడుకు అరెస్ట్ కాగానే తెల్లారే వచ్చిండా రాలేదా, ఇది అసలు ఆయన ఆ చర్చలకు పోరు. కేసీఆర్ గారు ఒకవేళ కేటీఆర్ గారు అరెస్ట్ అయితే ఇదొక పొలిటికల్ కక్ష సాధింపులో భాగంగా జరుగుతుంది అని చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు తప్ప ఈ ప్రపంచంలో ఎవరి మీద జరగట్లేదు, నా కుటుంబం మీదే జరుగుతుంది కాబట్టి నేను అని ఇట్లా బట్టలు చింపుకునే క్యారెక్టర్ కాదు కేసీఆర్ గారిది. కేసీఆర్ గారు ఇటువంటివి కక్ష సాధింపు చర్యలు చేసేటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏ పద్ధతిలో కూల్గా వ్యవహరించాలనో ఆయనకు తెలుసు. గతంలో ఉద్యమం చేస్తున్నటువంటి సందర్భంలో ఎన్ని కేసులు అయినాయో ఆయన చూసినటువంటి వ్యక్తి. కాబట్టి కేటీఆర్ గారు అరెస్ట్ అయిన నెక్స్ట్ మినిటే బయటకు వస్తాడా రాడా అని మనం ప్రిడిక్ట్ చేయకపోవచ్చు. కానీ నా వ్యక్తిగతంగా నా అనుభవంలో నేను చెప్తున్నాను, అంత తొందరపడి నిర్ణయాలు తీసుకునే వ్యక్తి కాదు కేసీఆర్ గారు. ఎస్ అండి ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.